ఉగ్రవాదం అనే వనాన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్న పాక్ తన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కంటే కూడా భారత పతనం పైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్చింది. అందుకే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాని పరిస్థితి దిగజారుతూనే ఉంది. మరోపక్క అక్కడి ఆర్మీ తన వ్యాపారాలు లాభాల కోసం రాజకీయ అనిశ్చితిని సృష్టిస్తూ వచ్చింది. దీంతో పాక్ నిరంతరం అంతర్జాతీయ ద్రవ్య నిధితో పాటు మిత్ర దేశాల నుంచి రుణాలపై ఆధారపడుతూ వచ్చింది. పాకిస్తాన్ ఆర్థిక సహాయం కోసం చేయి చాచగా ఐఎంఎఫ్ దానికి అత్యవసర సాయం కింద 8,000 కోట్ల రుణాన్ని అందించింది. భారత్ దీనికి వ్యతిరేకిస్తున్నప్పటికీ పాక్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని తమ నమ్మకాన్ని కలిగిస్తుందంటూ ఐఎంఎఫ్ చెప్పడం పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే ప్రస్తుతం అవే దేశాలు ఇండియా పాక్ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. రుణాలకు అందించే విషయంలో తమకు ఉన్న పవర్స్ ఉపయోగించి ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కు 8,000 కోట్ల రూపాయల సహాయం అందేలా చేశాయి. కోటా విధానం కింద ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ఈ ఓటింగ్ రైట్స్ ఇవ్వబడతాయి. వాస్తవానికి భారత్ చైనా అమెరికా కంటే వెనకన అభివృద్ధి చెందిన దేశంగా ఉండటంతో కేవలం 2.7% ఓటింగ్ పవర్ కలిగి ఉంది. కానీ అమెరికా అత్యధికంగా 17%. ఒకే పరిస్థితి ఉన్నప్పటికీ రష్యా విషయంలో ఒకలా, పాకిస్తాన్ విషయంలో మరోలా ఈ పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం వాటి నిజాయితీని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పైగా తమ దాకా వస్తే ఒక ధోరణి, వేరే దేశాల విషయంలో మరో ధోరణిని ప్రదర్శించడంపై ప్రతి భారతీయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.